రెటిక ఓడిపోయిన అభ్యర్థులను ఏ పార్టీ పట్టించుకోదని కానీ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ కొత్త ఒరవడి ప్రవేశపెట్టారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కురియన్ కమిటీతో నిజ నిర్ధారణ కోసం ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. కమిటీ ప్రతినిధులకు తన అభిప్రాయాలు చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కొత్త ఒరవడిని ప్రధానంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఓడిపోయిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు దాన్ని విశ్లేషించాలి. దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటివి, ఎక్కడ పొరపాటు జరిగింది, పొరపాటు జరిగిందని ఎట్లా మనం రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి, ఎలా మనము మళ్ళీ రికూప్ చేసుకోవాలి అనేది పార్టీలో ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి రాబోయే రోజుల్లో అభ్యర్థులు పోటీ చేస్తే పార్టీ తరఫున మాకు అన్ని రకాలుగా అండ ఉంటుంది, ఈ విశ్లేషిస్తారు, దీని మీద ప్రక్షాళన జరుగుతుంది అనేటి ఒక విశ్వాసం వచ్చినప్పుడే అభ్యర్థులు ముందుకు వస్తారు. ఈరోజు ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రక్షాళన అనేది ఎప్పుడే కానీ జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసిసి వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా, దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి. కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మేము ఓడిపోతే మమ్మల్ని పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి, సంకేతాలు పోవు. కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి అన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ఏది ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఎలా దాన్ని సరిదిద్దుకొని ఎలా పోటీ చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉండాలి అనేది దాని మీద నాకు ఉన్నటువంటి అవగాహన కొంచెం నేను చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకొని మరి